నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్న శ్రీధర్ బాబు, రానున్న రోజుల్లోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని స్పష్టీకరణ. సెబీ నిబంధనల మేరకే బాండ్లు కొనుగోలు చేశామన్న శ్రీధర్ బాబు, హెచ్సియు భూములపై ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. ఎల్లుండితో ముగియనున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు, సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో తప్పని తిప్పలు. వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని, సీఎం సంతాపం. సుస్థిరత కోసం గళమెత్తిన వ్యక్తిగా గుర్తుండిపోతారన్న మోదీ. గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసిన తమిళ సర్కార్, బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం. దేశంలో ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న నిఘా సంస్థలు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్రమత్త సందేశం. హైదరాబాద్ లో శోభాయమానంగా హనుమాన్ విజయ యాత్ర, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్లు జారీ ప్రక్రియ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రతోనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఏఐ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సియు భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా అని ప్రశ్నించారు. 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు. ఇక్కడ మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా, ఏనుగుల పాపులేషన్ ఎంత, ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. బాండ్ల ద్వారా సేకరించిన ప్రతి పైసా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం, దాని తదుపరి ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. ఇంకోటి లిటిగేషన్ భూమి అన్నారు. సుప్రీంకోర్టు తర్వాత ఈ భూమిపై ఏ విధమైన వాద్యాలు లేవు. డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే, రుణమాఫీ విషయంలో 2,146 కోట్లు, రైతు భరోసా కింద 5,463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనసు 947 కోట్ల రూపాయలు, మొత్తం 8,557 కోట్ల రూపాయలు బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తా ఉన్నామైనా ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా, చేయమంటారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 11% వడ్డీకి రుణాలు తీసుకున్నదని, గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుంటున్నామని చెప్పారు. రేస్ చేయటం, దాని తదుపరి కంచగచ్చిబౌలి భూములపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ నిరంతరం మద్దతుగా ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. 400 ఎకరాలపై హెచ్సియు విద్యార్థుల పోరాటాన్ని ప్రభుత్వం గౌరవించాలని సూచించారు.
కాదని భూములు విక్రయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మీరు చేసిన తప్పు నొప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. మీరిగిన ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే 1 ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. కంచగచ్చిబౌలి భూముల తనఖా విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందినట్టు అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తాము భూమిని తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు చెబుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో హరీష్ రావు వివరించారు. మరి 400 ఎకరాలను ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లని హరీష్ రావు ప్రశ్నించారు. భూముల తనఖాలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటన్న హరీష్ ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకుండా అడ్డుకుని తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. భూముల విక్రయం ద్వారా కోట్లు వస్తాయన్న కాంగ్రెస్ ఆశలపై భాజపా పోరాటం నీళ్లు చెల్లినట్లయిందని వ్యాఖ్యానించారు. కోర్టుల్లోనూ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తో కలిసి హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాష్పూరి టెంపుల్ ను బండి సంజయ్ దర్శించుకున్నారు. కేటీఆర్ కు దమ్ముంటే భాజపా ఎంపీ ఎవరో బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎస్యూ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ ఇక రాసి పెట్టుకోరు. వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు. ఎస్యూ భూములు అమ్మాలే, మాకు 40-50 వేల కోట్లు వస్తాయి కథ. మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు. డామిడ్ కథ అడ్డం తిరిగి లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము. కోర్టుల మీద మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఎస్యూ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకున్నది. ఎట్టి బస్సులో ఎస్యూ భూములు అమ్మనివ్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తీరుతారని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏఐసీసీ సీఎంను మారుస్తారనే ప్రచారం అబద్దమన్నారు. సచివాలయంలో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించలేదన్న శ్రీధర్ బాబు మమ్మల్ని కలిసేందుకే సెక్రటేరియట్ కు వచ్చారని వివరించారు. ఈరోజు అందరు కూడా సమర్థులు. దాంట్లో భాగంగానే మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రధానమైన నాయకత్వం ఎవరికి ఇలా వారు నిర్ణయం చేస్తారు. ఈరోజు కూడా చెప్తాను, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిద్రలో ఏం ఆలోచన చేస్తుందని మా సోదరుడు మాట్లాడితే ఏం చెప్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఉండి తీరుతారు. ఏదైనా రివ్యూ చేస్తుంటే ఆ అధికారులతో వారు వచ్చి మాట్లాడింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూలో పాల్గొనేదే లేదు. మేము మా సభ్యులము గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో నేను శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు పాల్గొనలే. అఫీషియల్ రివ్యూలో పాల్గొనలే. మాతో వచ్చి అనేక విషయాలు మాట్లాడినారు. కేవలం దీని గురించే కాదు, అనేక విషయాలు పార్టీ పరంగా పార్టీకి సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆ పథకానికి ఇవాల్టి వరకు 13 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎల్లుండితో గడువు ముగియనుండటంతో ఒకేసారి పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్నారు. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగట్లేదు. కొన్నిసార్లు అప్లికేషన్ పూర్తయ్యాక సబ్మిట్ చేశాక దరఖాస్తు డౌన్లోడ్ కావడం లేదు. డౌన్లోడ్ చేసిన దరఖాస్తును మున్సిపాలిటీ లేదా ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. డౌన్లోడ్ కాలేదని మళ్లీ దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అప్పటికే అప్లైడ్ అని చూపిస్తోంది. సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకునేందుకు లింక్ ఇచ్చినా అందులో ఎలాంటి సమాచారం, ఫారం రావటం లేదు. ఇలా అనేక సాంకేతిక లోపాలతో దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో భారీగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఎల్లుండితో దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత ఈ నెల 15 నుంచి అర్హులను గుర్తించే ప్రక్రియ మొదలు కానుంది. మే వరకు మండల, జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల్ని గుర్తించిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో కలెక్టర్లు మంజూరు చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు జారీ చేస్తారు.
నాణ్యమైన దేశవాళీ విత్తనాలు నాటి పంట సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్రి హార్టీ సొసైటీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని మంత్రి సందర్శించారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. రైతు మేళాను ప్రతి అన్నదాత సందర్శించాలని, ఈ నెలలో ప్రతి జిల్లాలో రైతు మేళాలు నిర్వహిస్తామని తుమ్మల తెలిపారు. పర్యావరణ హితం దృష్ట్యా సేంద్రియ ఎరువులు వాడి నాణ్యమైన పంట ఉత్పత్తుల్ని సమాజానికి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చాలా సంతోషం. ఇటువంటి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి రైతుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి పంటలు, వాటి యొక్క విధి విధానాలు, వాటి యొక్క వ్యవసాయ పద్ధతులను కూడా తెలియజెప్పేటట్లుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. రైతు ఆదాయం వచ్చేటటువంటి పంటలు పండించటం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోగలిగినటువంటి రకాలను పండించటం, అదేవిధంగా యూరియా పెస్టిసైడ్స్ తగ్గించి రెసిడ్యూల్ అన్నింటినీ తగ్గించి ఇతర దేశాలు అడిగేటటువంటి క్వాలిటీని మనం పండిస్తే మన రైతు అతి త్వరలోనే ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా లక్నవరంలోని పలు లోతట్టు గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం లక్నవరం లోతట్టు గ్రామాలను పట్టించుకోకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. సర్వాపూర్, జగ్గన్నగూడెం మధ్య ఉన్న బొగ్గుల వాగుపై 5 కోట్ల రూపాయలతో హైలెవెల్ వంతెన నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇళ్లు లేని వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సీతక్క పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వెనుకబడ్డ ప్రాంత ప్రజలు, వెనుకబడి ఉండి రోడ్డు కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటిది. అలాంటి వాళ్ళందరి యొక్క కళలు నెరవేర్చి ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినాం. అదే విధంగా ఇండ్లు లేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. తొందరలోనే ఇండ్లు కూడా శాంక్షన్ చేసి 10 రోజులలో పోసి అందరికి కూడా పేదలకు ఇండ్లు ఇచ్చే విధటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. రేషన్ దుకాణాల్లో అందించే సన్న బియ్యాన్ని కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. వరంగల్లోని 12వ డివిజన్లో సన్న బియ్యం లబ్దిదారు ఇంట్లో మంత్రి కొండా సురేఖ భోజనం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామన్న ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి ఉగాది నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కొందరు డీలర్లు తూనికలు కొలతల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని, వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. తూనికల మోసాలకు కట్టడికి త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రోత్సహిస్తేనో మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం, అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీడీ యాక్ట్ పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిరుపేదలకు అందించాలనుకున్న ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని దయచేసి దాన్ని డైల్యూట్ చేయొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారిని క్షమించదు. గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల విషయంలో కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్న నిరాధార ఆరోపణలతో నియామక వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకానికి నష్టం కలిగే అవకాశం ఉందని సర్వీస్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వీక్షకుల సంఖ్య పెంచుకోవడం సహా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన కనిపిస్తోందని ఆరోపణలు చేసే ముందు కమిషన్తో వాస్తవాలు నిర్ధారించుకోలేదని తెలిపింది. నిరాధార ఆరోపణలు కమిషన్ విశ్వసనీయత, ప్రతిష్టను దెబ్బతీశాయని నోటీసులో పేర్కొంది. నోటీసు అందిన 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు పత్రికల్లో అంతే స్థాయిలో ప్రచురణ చేయించాలని టీజీపీఎస్సీ తెలిపింది. భవిష్యత్తులో కమిషన్పై అలాంటి ప్రకటనలు చేయవద్దని, అందుకు లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే ఆ పక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేస్తామని నోటీసుల్లో కమిషన్ స్పష్టం చేసింది. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామన్న టీజీపీఎస్సీ తీవ్రమైన న్యాయపర పరిణామాలు ఎదుర్కోకుండా నోటీసును తీవ్రంగా పరిగణించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి విభజన రాజకీయాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ఇతర సామాజిక వర్గాలను చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మావోయిస్టులతో చర్చలకు వచ్చే పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం కనిపించడం లేదన్నారు. ప్రశ్నించిన వారిని అంతం చేయటమే లక్ష్యంగా చేసుకుందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు. వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుస్థిరత కోసం గళమెత్తిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని కొనియాడిన మోదీ లక్షల చెట్లు నాటేందుకు తన జీవితం అంకితమిచ్చారని పేర్కొన్నారు. ప్రకృతిపై గాఢమైన ప్రేమతో రామయ్య అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపిన మోదీ వనజీవి రామయ్య కృషి మన యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు. పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి రామయ్య అని స్మరించుకున్నారు. వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి రామయ్య అని కొనియాడారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆయన సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు. రామయ్య మృతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. రామయ్య మృతి రాష్ట్రానికి దేశానికి తీరని లోటన్నారు. ప్రకృతి ప్రేమికుడి మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. గడువు దాటితే అందుకు కారణాలను రాష్ట్రాలకు తెలియజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లుల్ని ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై న్యాయ సమీక్ష జరపవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రాలు సైతం రాష్ట్రపతి, గవర్నర్లకు సహకరించాలని సూచించింది. ప్రభుత్వం పంపిన బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ 8న స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో కీలకమైన అంశాలను పొందుపరిచింది. 415 పేజీలున్న తీర్పు ప్రతిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆ తీర్పులో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం కీలక సూచనలు చేసింది. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 3 నెలల వ్యవధి దాటి ఏదైనా ఆలస్యం జరిగితే అందుకు గల కారణాలను రాష్ట్రాలకు తెలపాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్రాలు సైతం గవర్నర్లు రాష్ట్రపతికి సహకరించాలని, బిల్లులపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై కోర్టుల్లో సవాల్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ధర్మాసనం తెలిపింది. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్లు తీసుకోవాల్సిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లును ఆమోదించకుండా నిలిపేస్తే ఆ బిల్లును 3 నెలల్లోగా శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్లు ఈ కాల పరిమితిని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సూచనల మేరకు పనిచేయడం తప్ప గవర్నర్లకు విచక్షణ అధికారాలు ఏమీ లేవన్న ధర్మాసనం రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని వివరించింది. రెండోసారి పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును అనుసరించి స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గవర్నర్ అడ్డుకుంటున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం ఆర్ఎన్ రవి విధానాలపై పోరాటంలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే 10 చట్టాలను నోటిఫై చేసింది. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే స్టాలిన్ ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకున్నారని 2023లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ వద్ద లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ 10 చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
తమిళనాడు 10 బిల్లులకు సంబంధించిన తీర్పులో అనేక కీలక అంశాలు ప్రస్తావించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని నిర్దేశించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణాధికారాలేవీ లేవని రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఐఈడీ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేయొచ్చని అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ఉగ్రవాదుల లక్ష్యం స్పష్టంగా తెలియనప్పటికీ దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. రైల్వే శాఖను కూడా అప్రమత్తం చేశాయి. శిక్షణ పొందిన ముష్కరులు నదీ మార్గాల్లో కూడా దేశంలోకి చొరబడే అవకాశం ఉందని, సముద్ర తీర ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ముంబై దాడుల సూత్రధారి తహబూర్ రాణాను అమెరికా నుంచి తీసుకొచ్చి విచారణ చేస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.